హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. ఈరోజు వీడియోలో మనం మోల్ కాన్సెప్ట్స్ దాంట్లో వచ్చే కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ అవి యూజ్ చేసి పీవైక్యూస్ 2025 కొన్ని సాల్వ్ చేద్దాము. మనకి కెమిస్ట్రీ అనేది హై వెయిటేజ్ అండ్ ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్. అందులో మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 16 మార్క్స్ వస్తాయన్నమాట. అందులో మనకి మోల్ కాన్సెప్ట్స్ నుంచి 1 మార్క్ వస్తుంది. సో ఇందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. మోల్ కాన్సెప్ట్స్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్. ఈక్వివాలెంట్ ఈక్వివాలెంట్ వెయిట్ అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఎన్ అనే నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయనుకోండి, అది వెయిట్ బై మోలార్ మాస్ అవుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఆక్సిజన్ ఉందనుకోండి, దాని మోలార్ మాస్ మనకి ఎంత అని తెలుసు, దాని ఈక్వివాలెంట్ వెయిట్ 16 అని తెలుసు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఆక్సిజన్ O2 అనేది మనకి ఒక 48 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే మనకి ఎన్ని మోల్స్ ఉంటాయి అని అడుగుతాడు. సో అప్పుడు ఎన్ ఏమవుతుంది, 48/16 అనమాట. అంటే మనకి 3 మోల్స్. అంటే ఒకవేళ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి ఈ మోల్స్లో అని అడిగితే మనకి ఒక మోల్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయంటే 6.022 ఇంటూ 10^23 పార్టికల్స్ ఉంటాయి అనమాట. సో వాడు పార్టికల్స్ అడిగాడా, నెంబర్ ఆఫ్ మోల్స్ అడిగాడా అనేది మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనకి గ్యాస్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ సపోజ్ గ్యాస్కి అయితే వాల్యూమ్స్లో ఇస్తే n=v/22.4 అవుతుంది అనమాట. ఇన్ లీటర్స్లో చూడాలి. నెక్స్ట్ సెకండ్ వన్ లిమిటింగ్ రియేజెంట్. అంటే లిమిటింగ్ రియేజెంట్ ఏదైనా ఒక రియాక్షన్ చేస్తున్నప్పుడు ఏ కాంపౌండ్ అయితే త్వరగా అయిపోతుందో అదే లిమిటింగ్ రియేజెంట్ అన్నది. అంటే సింపుల్గా ఒక ఈక్వేషన్ చూద్దాం. మనకి 2H2 ప్లస్ O2 వాటర్ ఏమిస్తుంది, 2H2 ఇస్తుంది. సో వాడు ఏమంటాడంటే ఒక వెజల్లో మనకి ఒక 6 మాలిక్యూల్స్ ఆఫ్ H2 ఉన్నాయి అండ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ O2 ఉన్నాయి, అయితే ఏది లిమిటింగ్ రియేజెంట్ అని అడుగుతాడు. సో ఇక్కడ చూస్తే మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2కి 1 మాలిక్యూల్ ఆఫ్ O2 కావాలి. అంటే 6 మాలిక్యూల్స్కి మనకి 3 కావాలి, బట్ మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే ఒక మాలిక్యూల్ తక్కువ ఉంది. సో O2 అనేది మనకి లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది అనమాట. సో లిమిటింగ్ రియేజెంట్ ఫార్ములా ఏంటంటే గివెన్ మోల్స్ బై దాని స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ మనకి H2 ఉంది కదా, H2 ఎన్ని మోల్స్ ఇచ్చాడు, 6. దాని స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 2 అంటే ఎంత వచ్చింది, 3. ఆక్సిజన్ 2 మోల్స్ ఇచ్చాడు, స్టాకియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 అంటే 2. ఏదైతే స్మాలెస్ట్ వాల్యూ ఉంటుందో అదే మనకి లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది, స్మాల్ వాల్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మొలాలిటీ కాన్సెప్ట్స్. మనం ఆల్రెడీ ఐపీఈ కోసం ఇవి బాగా ప్రిపేర్ అయ్యే ఉంటాము. మొలారిటీ అంటే బేస్డ్ ఆన్ వాల్యూమ్స్. క్యాపిటల్ M ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ లీటర్స్. అదే మొలాలిటీ మొలాలిటీని మనం స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై సాల్వెంట్ ఒక వెయిట్ ఇన్ కేజెస్. వాడు క్వశ్చన్లో మొలాలిటీ అడిగాడా, ఇక్కడ వాల్యూమ్ అనేది లీటర్స్లో ఉందా, వెయిట్ కేజెస్లో ఉందా, ఇవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ మొలాలిటీ అండ్ మొలారిటీ కాన్సెప్ట్స్. నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏదైనా ఇచ్చిన ఒక నెంబర్లో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి అన్నమాట. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏవైతే నాన్ జీరో, సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో మనకు కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏవైతే నాన్ జీరో ఉంటాయో అవన్నీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అండ్ జీరోస్ బిట్వీన్ నాన్ జీరోస్. ఫర్ సపోజ్ 2, 4, 5 ఇదొక
3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అలా కాకుండా 2, 4, 0, 5 ఉందనుకోండి, మనకి 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నప్పుడు. అలా కాకుండా 2, 4, 5, 0 మనకి ఇక్కడ ఎండింగ్లో వచ్చే జీరోని కన్సిడర్ చేయమని ఉంటారు. ఓన్లీ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఇన్ బిట్వీన్ ఉంటే మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. అండ్ జీరోస్ ఆఫ్టర్ పాయింట్, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్నాయనుకో అవి కూడా కన్సిడర్ చేయాలి. ఇదే 2450.5 ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఈ జీరోస్ని కూడా కన్సిడర్ చేసి టోటల్ 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయని చెప్తాం. జీరోస్ బిఫోర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, జీరోస్ బిఫోర్ పాయింట్ అయితే మనం అట్లా కన్సిడర్ చేయకూడదు. ఫస్ట్ సపోజ్ 0.0025 ఉందనుకోండి, ఇందులో ఈ 3 కన్సిడర్ చేయము, ఓన్లీ మనకి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు. అలా కాకుండా 0.00250 ఉందనుకోండి, ఇందులో మనకి 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నట్టు. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మీద కూడా మనకి ప్రీవియస్ ఇయర్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది. ఈ ఓన్లీ ఫార్ములాస్ ఇవి చూస్తే సరిపోవు, మనం పీవైక్యూని సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకుని ఫార్ములా ఎలా యూజ్ చేయాలో తెలిస్తే ఈ మోల్ కాన్సెప్ట్స్ని మనకి ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని పీవైక్యూస్ చూద్దాము. ఫస్ట్ వన్, కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఈథేన్ గివ్స్ ఓన్లీ గ్యాషియస్ ప్రోడక్ట్. అంటే ఈథేన్ని కంబషన్ చేస్తే మనకి ఓన్లీ గ్యాసెస్ ప్రోడక్ట్ వస్తుందంట. క్లోజ్డ్ వెజల్లో 15 grams ఆఫ్ ఈథేన్ అండ్ 112 grams ఆఫ్ O2 అనేది రియాక్ట్ అయినాయి. అయితే మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ అడిగాడు. ఓ గ్యాసెస్ ప్రోడక్ట్ యొక్క మోల్స్ ఎంత ఉంటాయి ఎండ్ ఆఫ్ ది రియాక్షన్ అన్నాడు. సో ఈథేన్ అంటే మనకి ఏం తెలుసు, C2H6 ప్లస్ ఆక్సిజన్ O2 గివ్స్ రైస్ టు, మనకి ఏదైనా ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O వస్తుంది, వాటర్ వస్తుంది. సో వీడు ఆల్రెడీ ఇవన్నీ గ్యాసెస్ ప్రోడక్ట్స్ అని చెప్పాడు. ఫస్ట్ మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేద్దాం. మనకి 2 ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ 2 పెడతాను. నెక్స్ట్ హెచ్ ఇక్కడ 6 ఉంది అంటే ఇక్కడ 2 కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. సో మనకి టోటల్ 4, 7 వచ్చినాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 7 కావాలంటే మనకి నార్మల్ 3.5 వస్తుంది. 3.5 ఇదే ఈక్వేషన్ నేను 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, 2C2H6 ప్లస్ 3.5 అంటే మనకి 7O2 గివ్స్ రైస్ టు 4CO2 ప్లస్ 6H2 అనమాట. సో నాకు 2 moles ఆఫ్ ఈథేన్ని 7 moles ఆఫ్ ఆక్సిజన్తో మనం రియాక్ట్ చేస్తే 4 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ 6 moles ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో వెయిట్ ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ ఈథేన్ 15 grams అన్నాడు, ఆక్సిజన్ 112 grams అన్నాడు. సో ఫస్ట్ మనం ఈక్వివాలెంట్ ఫార్ములా యూజ్ చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఈథేన్ చూద్దాం. వెయిట్ మోల్స్ ఈక్వల్స్ టు వెయిట్ బై మోలార్ మాస్. అంటే మన క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు కాబట్టి 15 బై దీని మోలార్ మాస్ ఎంత అవుతుంది మనకి, 2 × 12 24 + 6 అంటే 30, అంటే 0.5 moles ఆఫ్ మనకి ఈథేన్ ఉన్నాయి. ఇది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఈథేన్. నెక్స్ట్ మోలార్ వెయిట్ ఈక్వల్స్ మనకి 112 grams అన్నాడు. O2 అంటే 16 × 2 = 32. సో ఇది చేస్తే మనకి 3.5. సో ఆక్సిజన్ ఎంత, 3.5 moles ఉన్నాయండి. బట్ ఇక్కడ మనం క్వశ్చన్లో చూస్తే మనకి 2 molesకి 7 moles ఆఫ్ ఆక్సిజన్ కావాలి. అంటే 2 moles ఆఫ్ ఈథేన్కి 7 moles ఆఫ్ ఆక్సిజన్ కావాలి మనకి. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏంటి, మనకి 0.5 moles ఆఫ్ ఈథేన్ ఉంది. అంటే 0.5 moles ఆఫ్ ఈథేన్కి మనకి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి x ఈక్వల్స్ టు ఏమైంది, 7 × 0.5/2 అంటే ఇది 0.25 టైమ్స్ క్యాన్సిల్ అయితే 1.75. సో మనకి 0.5 moles ఆఫ్ ఈథేన్కి 0.7 moles ఆఫ్ ఆక్సిజన్ ఉంటే సరిపోతుంది. సో మనకి ఇంకా రిమైనింగ్ ఎంత ఆక్సిజన్ మిగిలిపోతుంది, మనకి టోటల్ 3.5, అందులోంచి నేను 1.75 మైనస్ చేస్తాను. సో 1.75 రియాక్షన్ అయినప్పటికీ మనకి 1.75 moles ఆఫ్ ఆక్సిజన్ రిమైనింగ్ ఉండిపోతుంది. నెక్స్ట్
టూ మోల్ 2 moles ఆఫ్ ఈథేన్ కంబషన్ చేస్తే మనకి 4 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. 2 moles ఆఫ్ ఈథేన్కి 4 moles ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కానీ మన దగ్గర ఎంత ఉన్నాయి? 0.5 moles ఆఫ్ ఈథేన్ ఉంటే ఎన్ని మోల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది? x ఈక్వల్స్ టు 0.5 ఇంటూ 4/2. 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 1. సో 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనకి రియాక్షన్ అయినప్పటికీ 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. అండ్ 2 moles ఆఫ్ ఈథేన్ మనం చేస్తే మనకి 6 moles ఆఫ్ H2O వస్తుంది. 6 moles ఆఫ్ H2O వస్తుంది. అండ్ మన దగ్గర క్వశ్చన్లో ఎంత ఉన్నాయి క్లియర్గా 0.5 moles ఆఫ్ ఈథేన్ అన్నాడు. సో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ H2O మిగులుతుంది మనకి? x ఈక్వల్స్ టు 0.5 ఇంటూ 6/2 అంటే ఇది 3 టైమ్స్. 3 ఇంటూ 0.5 అంటే 1.5. సో టోటల్ మనకి ఈక్వేషన్ అయినప్పటికీ ఈథేన్ మొత్తం యూజ్ చేస్తాము. ఆక్సిజన్ 1.75 యూజ్ చేస్తే ఇంకా 1.75 మిగిలింది. ప్లస్ 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. 1 గ్రామ్ ఆఫ్ 1.5 గ్రామ్స్ ఆఫ్ H2. సో టోటల్ మనకి 4.25 గ్రామ్స్ మిగిలింది అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈజ్ నాట్ ఫీజిబుల్ అండి. అంటే ఏ రియాక్షన్ మనం ఫీజిబుల్ కాదు అని అడిగాడు. జనరల్గా చూడాలంటే ఎప్పుడైనా హై అయనైజింగ్ పవర్ ఉన్నది లో అయనైజింగ్ పవర్ ఉన్న ఎలిమెంట్ని రీప్లేస్ చేస్తుంది. మనకి హాలోజన్స్లో ఏంటి F2 మన Cl2. ఈ రియాక్టివ్ పవర్ అనేది F2కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ Cl2, నెక్స్ట్ I2. ఇక్కడ Cl ఉంది, బ్రోమిన్ ఉంది. సో Cl వెళ్ళి బ్రోమిన్ని రీప్లేస్ చేయగలుగుతుంది. సేమ్ Cl అయోడిన్, బ్రోమిన్ అయోడిన్. కానీ ఇక్కడ బ్రోమిన్ అయోడిన్ అండ్ బ్రోమిన్ ఉంది. సో బ్రోమిన్కే ఎక్కువ రియాక్టివ్ పవర్ ఉంది. సో అయోడిన్ వెళ్ళి బ్రోమిన్ని రీప్లేస్ చేయలేదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది నాట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడిగాడు అనమాట ఇక్కడ మనల్ని. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇక్కడ పాయింట్కి ముందున్న జీరోస్ ఏమి మనకి కౌంట్లోకి రావు. సో ఇక్కడ 2 ఉన్నది కాబట్టి ఫస్ట్ 1 2. పాయింట్ తర్వాత ఉన్నవి కన్సిడర్ చేయాలి. 1 2 3 4. 1 ఇన్ బిట్వీన్ 2 నాన్ జీరో ఎలిమెంట్స్ మధ్యలో ఉన్న జీరోస్ని కూడా కన్సిడర్ చేయాలి. 1 2 3 4 5. 2 4 5 అంటే డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ పైన సమ్లో ఫర్ సపోజ్ బి ఆప్షన్ అనేది 500 ఇచ్చాడు అనుకోండి, మనకి పాయింట్ లేదు కాబట్టి మనం ఈ జీరోస్ని కన్సిడర్ చేయము. ఓన్లీ 5 కాబట్టి అప్పుడు మనకి 1 అవుతుంది. సో వాడు పాయింట్ ఇస్తున్నాడా లేదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి జీరోస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, 209 grams of element reacts with chlorine to form 305 grams of chloride అన్నాడు. అయితే వాట్ ఇస్ ద వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ దట్ రియాక్ట్స్ విత్ 418 grams ఆఫ్ ఎలిమెంట్స్. సో ఏదో 209 grams ఆఫ్ ఒక ఎలిమెంట్ ఉందంట, అది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి 315.5 grams ఆఫ్ క్లోరైడ్ వస్తుందంట. అయితే మనకి వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎంత వస్తుందో. ఫస్ట్ మనకి వాడు వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎంత ఇచ్చాడు 209 అండ్ వెయిట్ ఆఫ్ క్లోరైడ్ ఎంత 315.5 అన్నాడు. అండ్ సో మనం ఫస్ట్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ క్లోరైడ్ వెయిట్లోంచి ఎలిమెంట్ వెయిట్ని మైనస్ చేసాం అనుకో మనకి క్లోరిన్ యొక్క వెయిట్ వస్తుంది. సో 106.5 grams వచ్చిందనమాట. నెక్స్ట్ మనం ఈక్వివాలెంట్ ఫార్ములా యూజ్ చేసి మోల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. వెయిట్ బై మోలార్ మాస్. ఫస్ట్ నేను వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ నాకు తెలియదు. మాలిక్యులర్ మాస్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ క్లోరిన్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ క్లోరిన్.
సో మనకి వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎంత ఉంది? 209 క్వశ్చన్లో ఇచ్చాడు. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ నాకు తెలియదు. వెయిట్ ఆఫ్ క్లోరిన్ మనకి ఎంత వచ్చింది? 106.5 వస్తే మాలిక్యులర్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఎంత? 35.5. 35.5 ఇంటూ 3 అంటే మనకి 106 వస్తుంది. సో ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి మనకి మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ ఎంత వచ్చింది? 209/3 వచ్చింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇదే ఫార్ములా యూజ్ చేసి నేను మనకి క్వశ్చన్లో వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఇచ్చాడు కాబట్టి వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ తీసి వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయండి బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకున్నాడు. వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఎంత మనకి క్వశ్చన్లో 418 గ్రామ్స్ అన్నాడు. మాలిక్యులర్ వెయిట్ 209/3 వచ్చింది. ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? వెయిట్. సో మనం మాలిక్యులర్ మాస్ వేస్తున్నాం, మాలిక్యులర్ వెయిట్ వేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇక్కడ మాలిక్యులర్ మాస్ యూజ్ చేస్తున్నాం మనం. సో నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ అప్పుడు ఎంత వస్తుంది మనకి? వెయిట్ ఈక్వల్స్ టు 418 ఇంటూ 8. ఇక్కడ డివిజన్లో ఉంది కాబట్టి డివిజన్లో మనకి డివిజన్ ఉంది. సో న్యూమరేటర్కి వెళ్తుంది బై 209. 200 400 9 2s are 18. సో ఇది మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. 8 2s are 16, 16 3s are 48. సో మనకి వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత? 48 గ్రామ్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.